ప్రపంచానికే దైవజ్ఞాని, ఆత్మలకే రక్షణకారి. అది తెలుసుకుంటే నీ బ్రతుకు మారి లోకానికే మార్పు రాని, నీ బ్రతుకు మార్చడంలో ప్రపంచ మేధావులకే సవాలుగా మారి జయశాలిగా మా ముందుకే నువ్వు చేరి, జయశాలి జయశాలి ధైర్యానికే మూలకారి, జయశాలి జయశాలి యుద్ధానికే సిద్ధకారి. లోకానికే సత్యాన్ని నేర్పి నేటి యువతరానికే చరిత్ర చూపి రాజసువార్తనే మాకు నేర్పి నేటి భావితరాలకే రూపులు చూపి దైవాత్మగా మా కోసం నిలిచినావు నీవే, క్రైస్తవులకు తోడుగా ధైర్యం నింపిన నీతి సూర్యుడవే. ఈ ప్రపంచానికే మాదిరి చూపిన ధీరుడవు నీవే, వేవేల కోట్ల మంది కోసం వచ్చిన రథసారథివే. నేటి తరాన్ని రూపుదిద్దగా కదిలొచ్చిన సార్వభౌమ, జయశాలి జయశాలి ధైర్యానికే మూలకారి, జయశాలి జయశాలి యుద్ధానికే సిద్ధకారి. నీ ముందుకొచ్చిన దౌర్జన్యాలే ఎన్నో చేసిన, నిన్ను హింసించి కొట్టిన ఖైదీల సంఖ్యలనే నీకు వేసిన, ఉత్తిష్టకాలే తలచుక ప్రశ్నలు ఎన్నో అడిగిన, సర్వసాత్వికులై నీపై నేరములెన్నో మోపిన, సర్వసత్య మాటలో తండ్రి మాటకే విధేయుడైనావు, వేవేల కోట్ల పాపుల కోసం నీ ప్రాణాన్నిచ్చావు. రుద్రసేన నేటి రూపుదిద్దిన సార్వభౌమ, జయశాలి జయశాలి ధైర్యానికే
గుణకారి జయశాలి జయశాలి యుద్ధానికే సిద్ధకారి లోకానికే చరిత్రకారి ప్రపంచానికే దైవ జ్ఞాని ఆత్మలకే రక్షణకారి అది తెలుసుకుంటే నీ బ్రతుకు మారి లోకానికే మార్పుదారి నీ బ్రతుకు మార్చడంలో ప్రపంచమే తాములకే సవాలుగా మారి జయశాలిగా మామూలుకే నువ్వు చేరి జయశాలి జయశాలి ధైర్యానికి గుణకారి జయశాలి జయశాలి యుద్ధానికి సిద్ధకారి జయశాలి జయశాలి చక్కగా పాట పాడిన స్త్రీల సమాజం వారికి క్రీస్తు పేరట వందనాలు. మీరు చెప్తారా అన్న? మరి దేవుని మాటలు విందాం. ఈ సమయంలో ముందున్న సమయానికి యేషయ్యకి అప్పగించడం అనేది. ప్రేమన దేవుని వర్లారా, ఎంతమంది తృప్తిగా భోంచేశారు? ఏం కొంతమంది సరిపోలేదా? రాణిమ్మకి సరిపోలేదంట. కలర్ఫుల్గా ఉంది ఈరోజు. ప్రేమన దేవుని వర్లారా, భార్య నానొచ్చు, పక్కన వాళ్ళని ఎవరు నానకూడదు. ప్రేమన దేవుని వర్లారా, మనల్ని ఎక్కువగా ఏడిపించేది ఎవరు? ఆయన అయితే డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. మనం ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళే ఎక్కువ మనల్ని ఏడిపిస్తారు. అవునా కదా? దేవుడు మనల్ని ఎక్కువ ప్రేమించాడు కనుక దేవుణ్ణి అందరూ ఏడిపిస్తున్నారు. అవునా కదా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, ఆయన ఎంతో ప్రేమించాడు, దానికి తగ్గట్టుగా అంతగా ఏడిపిస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఏడిపించేది ఎవరు? మీరు ఎక్కువ ఎవరినైతే ప్రేమిస్తారో వాళ్ళే ఏడిపిస్తారు. ముఖ్యంగా స్త్రీలను ఏడిపించేది ఎవరంటే భర్తలే. వాళ్ళు తలుచుకుంటే నిద్రపుచ్చగలరు, వాళ్ళు తలుచుకుంటే నీకు నిద్ర పట్టకుండా చేయగలరు. ఎవరు వాళ్ళు? భార్యలో. అవునా కదా? మా భార్య భయపడిపోతుంది, ఈయనేమో ఇట్టాటి అన్నీ చెప్తున్నాడు, వాళ్ళందరూ ఏమో నన్ను ఏమన్నా అనుకుంటారేమో నేను అక్కడ చేస్తున్నానని. అట్లా చేసేది కాదు రాణమ్మ. ఏ రోజు కూడా ఒక్క మాట గట్టిగా మాట్లాడేది కాదు. నాకు ఎదురు చెప్పడానికి భయం, చెప్పదు. నేను అట్లా అవకాశం కూడా ఇవ్వను. ప్రేమన దేవుని వర్లారా, అవకాశం ఇవ్వనంటే ఏదో అణిచిపెట్టి ఉంచుతానని కాదు, తప్పు మాట్లాడను. ఈరోజు దేవుని వాక్యంలో మనం ఎన్నో సంగతులు విన్నాం. కొత్త విషయాలు మేము విన్నాము అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏమ్మా, మీరేం కొత్త విషయాలు నేర్చుకోలేదా? ప్రేమన దేవుని వర్లారా, భార్యాభర్తలో భార్య కోపం వచ్చిందనుకో, భర్త ఏం చేయాలి?
ఏం చేయాలి సార్? కోసుకోవాలా? కోసుకోవాలంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. భార్య భర్తలు ఇద్దరు గొడవ ఆడుకున్నారంట. గొడవ ఆడుకొని ఆమె అందంట, ఈ మంచం ఎవరు తెచ్చారు? మా అమ్మగారు తెచ్చినారు, నువ్వు వెళ్ళి కింద అడుకో అందంట. ఈ మంచం మా అమ్మగారు తెచ్చారు, నువ్వు వెళ్ళి కింద అడుకో, నాది మంచం అందంట. ఇక ఏం చేస్తావు, తప్పదని చెప్పి నిజమే కదా వాళ్ళ అమ్మోళ్ళు తెచ్చిందని వెళ్ళి దూరంగా పడుకున్నాడంట కింద. మధ్యరాత్రిలో మెలకు వచ్చింది, పాసకలేసాడు. పాసకలేసి ఆయనకు అప్పుడు గుర్తు వచ్చిందంట, మంచం తెచ్చింది వాళ్ళ నాన్నోళ్ళే కానీ నవారు తెచ్చింది ఎవరు? నవారు తెచ్చింది నేనే కదా అని చెప్పి కత్తి తీసుకొని శుభ్రంగా చుట్టూ నవారు కోసేసాడు. కింద పడే నడువులు ఇరిగిపోయా. మళ్ళీ పని ఎవరికి? ఆయనకే. కోసేసుకుంటే కాపురాలు కావు, కోసేసుకుంటే కాపురాలు కావు, సర్దుకుపోతే కాపురాలు అవుతాయి. సర్దుకునే తత్వంతో ఉండాలి భార్య అయినా భర్త అయినా. ఎప్పుడైతే ఐకమత్యంతో ఉంటారో అప్పుడు సమాధానంగా ఉంటారు. కానీ ఆడవాళ్ళు ఎలా పట్టుకుంటారంటే, ఇందాక అంటున్నారు కిందకు పోయినాక చుట్టూ నన్ను కిచెన్లో నుంచి బయటికి రానిలా చుట్టూ చుట్టుకున్నారు. ఏందంతా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నావు అని. నేను కాదు, బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తుంది. గయ్యాళి అయిన భర్త అన్నాడా వాక్యంలో? గయ్యాళి అయిన భార్య అన్నాడా? నేను చెప్పాను మరి, దేవుడు చెప్తున్నాడు, వాక్యం చెప్తుంది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటే ఎక్కడో ఒకళ్ళు దొరుకుతారు అంతే, అందరూ ఉండరు. ఈ చిన్న పిల్లలకి ఎలా వస్తుందని చెప్పి నేను ఆలోచించాను. దీన్ని ఎలా మార్చాలి అంటే మార్చలేకపోతున్నాం. ఎందుకంటే పసితనం నుంచి బిడ్డలు తల్లి దగ్గర ఎదుగుతున్నారు. తల్లి ఏం చేస్తుందో, ఏం మాట్లాడుతుందో, ఎలా ఆలోచిస్తుందో సేమ్ అదే కంటిన్యూషన్ అవుతూ ఉంది. జనరేషన్ మారటం లేదు. మార్పు ఎక్కడి నుంచి రావాలంటే ఒక కుటుంబంలో నుంచే ప్రారంభం అవ్వాలి. సమాజంలో ఏదో ఒక మీటింగ్ పెట్టి అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి చేస్తే రాదు. ప్రతి కుటుంబంలో భర్త కానీ భార్య కానీ పిల్లల్ని కూర్చోబెట్టుకొని ప్రార్థన చేసుకోవటం, వాక్యం చదివించటం, వాళ్ళ చేత వాక్యం చెప్పించటం, పాటలు పాడించటం, భార్యాభర్తలు ఎలా కుటుంబాన్ని నడిపించుకోవాలో ఎవరి బాధ్యతలు వాళ్ళు కరెక్ట్గా నిర్వర్తిస్తే ఆ కుటుంబం దేవునిలో ఉంటే ఆనందం ఉంటుంది. దేవునిలో లేకుండా మనకి ఎన్ని ఉన్నా ఆనందం ఉండదు. ప్రేమ దేవుని వల్ల దేవునికి నీ కుటుంబంలో చోటు ఇవ్వలేదనుకో, నెక్స్ట్ ఎంటర్ అయ్యేవాడు దయ్యంగాడే, వాడే ఎంటర్ అవుతాడు. ఒక పెద్ద ఆయన చెప్తూ, అపవాది చేతిలో అస్త్రాలు ఎవరు అంటే ఎవరు? ఇందాక చెల్లి బైబిల్ తీసుకొని వచ్చింది, ఫలానా వచనం ఏడుందన్న చూపించాను. అపవాది ఎవరిని మొదటిగా వాడుకుందంటే పురుషుడి దగ్గరికి వెళ్ళింది, లొంగల. తర్వాత పురుషుడు లేని సమయం చూసి అవ్వమ్మ దగ్గరికి వెళ్ళింది, అవ్వమ్మ లోబడిపోయింది. బలహీనమైన మనస్సు. దైవజనులు మన మధ్యలోకి వచ్చారు, కానీ చాలా సంగతులు చెప్పాల్సినవి ఉన్నాయి. ఇంకో రోజు చెప్పుకుందాం. దేవుని వాక్యాన్ని విందాం. అందరూ ఆసక్తిగా శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని వినవలసిందిగా కోరుకుంటూ, మరి మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, దైవజనులు షడ్రక్ గారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. అందరూ చప్పట్లు కొట్టి దేవుని యొక్క వాక్యానికి ఆహ్వానం. హలో, ప్రియమైన దేవుని వాళ్ళరా, కొన్ని దేవుని మాటలు చక్కగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పరిశుద్ధ పాదాలకు మా హృదయపూర్వకమైన ధన్యవాదాలనైనా.
తండ్రి, నీ వాక్యం కోసం మేమందరం కూడా ఒక చోటుకి చేరుకున్నాం. చక్కగా నేర్చుకోవడానికి మంచి మనసును, చక్కగా చెప్పడానికి కావలసిన ఆత్మ సహాయంను, మీ కృపను, మీ దయను, సమయోచితమైన జ్ఞానమును అనుగ్రహించి నీ బిడ్డలకు ఆత్మీయంగా ఎదగడానికి ఏ మాటలు అయితే అవసరమో అవి పాఠాలుగా చెప్పడానికి దయచేసి తండ్రి నన్ను జ్ఞాపకం ఉంచుకోమని వేడుకుంటూ కార్యక్రమం నీ నామ ఘనత కొరకై జరుగులాగున మీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వర్లరా, మరి మధ్యాహ్నం యాక్చువల్గా మేము 2 గంటలకంతా కూడా కార్యక్రమాన్ని ముగించాలనుకున్నాం. కానీ చాలామంది లేట్గా రావడం వల్ల మరి మధ్యాహ్నం 2కు ముగించలేకపోయాం. మీరు త్వరగా కానీ వచ్చుంటే త్వరగా కార్యక్రమాన్ని ముగించేవాళ్ళం. మేము వచ్చిన మరి 1:30 వరకు కూడా మేము సైలెంట్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది, చాలామంది రాక. ఓకే, మంచిది. మీకు మంచి వాక్యం, అంతరించిపోతున్న అరుదైన భక్తులు. ఈరోజు మీకు పాఠం అది, అంతరించిపోతున్న అరుదైన భక్తులు. దేవుని వర్లరా, మరి అంతరించిపోతున్న అరుదైన భక్తులు అంతరించిపోతున్నా ఏంటి అని యేసప్పన్న గురువు నన్ను అడిగి, అన్న టైటిల్ ఏమైనా మారుద్దామా అని ఏదో పెట్టాలన్నాడు. అన్న ఏదన్నా ఏదో అన్నారు, ఆనవాళ్ళు అన్నాడు. అన్న ఇదే పెడదామన్నా అని చెప్పాను నేను. అంతరించిపోతున్న అరుదైన భక్తులు, ఆనవాళ్ళు కూడా అంతరించిపోతున్నాయి అన్నమాట. ఎలాగా? ఇప్పుడు డైనోసార్స్ ఉన్నాయా, అంతరించిపోయాయా? అంతరించిపోయాయి. ఏమండి, చాలా వరకు కళలు. మన చిన్నప్పుడు తోలు బొమ్మలాట అనే ఒక ఆట ఉండేది. రింగారెడ్డి అన్న గుర్తుంది? మా చిన్నప్పుడు రవన్న మీకు గుర్తుంటుంది. మన వీధులలోకి వచ్చి ఒక గుడ్డ కట్టి లైటింగ్ వేసి బొమ్మలతో తోలు బొమ్మలాటని ఆడిచ్చేవాళ్ళు. పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి చిన్నపిల్లలకి తెలియదు, కానీ పెద్ద వాళ్ళకి తెలుసు. మా చిన్నప్పుడు తోలు బొమ్మలాటకు పోయేది మేము. అందులో మా ఊరు కాకుండా వేరే ఊర్లో వచ్చేవాళ్ళు, ఆ ఊరికి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. దేవుని వల్ల ఆ కళలన్నీ కూడా ఇప్పుడు ఏమైపోయాయి? అంతరించిపోయాయి. దగ్గర మరి ఇంకా చాలా వరకు హరికథలన్నీ ఉండేటివి. మేము హైందవులుగా ఉన్నప్పుడు, నేను మధ్యలో ప్రభువుని నమ్ముకున్నాను. 25 ఏళ్ళప్పుడు నేను దేవుని తెలుసుకున్నాను. 30 ఏళ్ళు దాటిన తర్వాత ఒక స్థితికి రాలేకపోయాను. అంటే 35 సంవత్సరాలు, 37, 38, దగ్గర 40 సంవత్సరాల వరకు కూడా నేను దేవునిలో అలా ఎదుగుతూ వచ్చాను. హైందవ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళం. హరికథలు, బుర్ర కథలు, చెంచునాగమ్మ కథలు, కాశీనారాయణ రెడ్డి కథలు, ఇవన్నీ ఉండేటివి అన్నమాట. ఈరోజు ఆ కథలన్నీ ఏమైపోయి? అంతరించిపోయి. మా ఊర్లో, మాకు పల్లెటూరు అండి, ఆ పల్లెటూరులో మాకు ఖచ్చితంగా 6:30 సైలెంట్, 6:30, 7 నిద్రపోయేవాళ్ళం. అప్పుడు 7 కల్లా నిద్రపోయేవాళ్ళం మేమంతా చిన్నప్పుడు. దేవుని వర్లరా, ఆ టైంలో 7 గంటల నుంచి 8 గంటల వరకు గంగిరెద్దుల ఆట అని వచ్చేది. గంగిరెద్దును తీసుకొచ్చేది. గంగిరెద్దులు తెలుసా? చాలా మందికి, పెద్దవాళ్ళకి తెలుసు. ఇప్పుడంతా కూడా ఇది డూప్లికేట్ గంగిరెద్దులు. అంటే ఒక ఎద్దును పట్టుకొని, చిన్నది పట్టుకొని ఇది తిరుగుతుంటుంది. అది కాదు, కానీ పల్లెటూళ్ళలో గంగెద్దును తీసుకొచ్చేవాళ్ళు, పెద్ద గంగెద్దును. తర్వాత దానికి మళ్ళా ఒకటి వెనక తీసుకొచ్చేవాళ్ళు. దాని పేరు ఏం పేరు అంటే సీత. ఈ మగది వచ్చి రాముడు, అది వచ్చి సీత. ఈ రెండిటికి పెళ్లి చేయడము, ఇవన్నీ జరిగేటివి. ఆ ఎద్దు ఈడు మీద ఎక్కించుకోవడము, పైకి ఎక్కించుకుంటాడు. ఆ ఎక్కించుకున్నప్పుడు మేమంతా అలా చూడడము, ఆ సీతకు రాముడికి పెళ్లి చేయడం. ఏమండి, ఇవన్నీ బాగా సరదాగా ఉండేటివి. ఈ ఆటలన్నీ ఏమైనాయి? గంగిరెద్దులాట, ఈ ఆటలన్నీ కూడా ఏమైపోయాయంటే అంతరించిపోయాయి. చాలా వరకు కళలు అంతరించిపోయేటివి. ఇంకా చాలా వరకు బోరింగుల దగ్గర గొడవలు, మీకు తెలుసో తెలీదు. ఈ ఆడవాళ్ళు ఇప్పుడంటే నీళ్ళు, అందరి ఇళ్ళకి నీళ్ళు వచ్చేసాయి.
కానీ అప్పుడు ఏమండి ఒక బోరింగ్ దగ్గర ఒక కుళాయి దగ్గర నీళ్లు పట్టుకునేవాళ్ళు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఆడవాళ్ళు ఎవరు లేదు అట్ట ఇట్ట చూసేది, ఈమెది కంటే ముందు పెట్టేది. వీళ్ళు కొంచెం గుర్తులు ఉంటాయి కదా, నేను ముందు పెడితే నువ్వు ఎట్ట పెట్టావని చెప్పి. ఏమండి అక్కడ మామూలు గొడవ కాదు. ఏమండి ఈవిడ పట్టేటప్పుడు వీళ్ళ వదిన ఎవరన్నా వచ్చిందనుకో, ఆ బిందిగాడు లాక్కుంటుందే, నీ వదిన అట్ట పెడితే నా వదిన ఏం కావాలా ఏమండి అని ఆడ గొడవ మామూలుగా ఉండదు. పాటలు పాడుకున్నట్టే ఆ తిట్లు కూడా. ఏమండి అలాంటి కళలన్నీ ఏమైపోయాయి ఈరోజు అంతరించిపోయాయి. అది చూస్తారా మీరు? వీడియో ఒకటి వేస్తాడు చూడు మనోడు, నేను చూపించినేనా, అది ఎంత బాగుంటుందో. రెడీగా ఉండవునా త్వరగా ఒకసారి. అలాంటి కళలు మన వాళ్ళకు కొంచెం నిద్ర రాకుండా భోంచేశారు కదా, కొంచెం మత్తుగా ఉంటుంది, అది చూపించినా ఉంటే మత్తు వదులుతుంది. కొంచెం చూడు, సౌండ్ పెట్టాలా అంటే ఇప్పుడుది కదా అది, నాట్ సెంచరీ 35 ఏళ్ళ కిందటిది, 35-40 ఏళ్ళ కిందటిది. ఇక్కడ ఇప్పుడుది కదా అనమాట అది. అప్పట్లో తీశారు సౌండ్. ఫస్ట్ కంచి పెట్టినైనా ఈ కులాల దగ్గర గోడగిల దగ్గర చూడు ఎట్టుందో. ఎందుకంటే అప్పుడు అందరూ ఒకటే చోట చేరి నీళ్లు తెచ్చుకునేవాళ్ళు. చూడు ఎంత మంచి కళ అది. బిందెలతో కొట్టుకుంటారు చూడు. ఈవిడ వచ్చింది చూడు, ఇంకొక ఆవిడ వచ్చింది చూడు. చాలే బాబు, కొట్టు కూర్చునే లాస్ట్ ఉంటుంది, బిందెలు ఇసిరేసుకుంటారు. ఏమండి ఈ కళలన్నీ ఏమైపోయాయి ఈరోజు? అంతరించిపోయి. ఓకే, ఇప్పుడు మన పాఠం ఏంటి? అంతరించిపోతున్న అరుదైన. ఇప్పుడు ఈ కళ, అరుదైన కళ ఏమైపోయింది? ఈ కులాల దగ్గర గొడవలు ఇవన్నీ కూడా ఏమైపోయాయంటే అంతరించిపోయాయి. అలాగే భక్తులు కూడా ఏమైపోయారంటే అంతరించిపోయారు. అంటే లేరా? భక్తులు లేరా? ఉన్నారో లేదో ఈరోజు మనం ఏం చేద్దాం? పరీక్షించుకున్నాం. ఎందుకో ఆ జాబితాలో మనం ఉన్నామా లేదా అని మనం పరీక్షించుకున్నాం. అయితే చాలా జాగ్రత్తగా వినండి ప్రియులరా. భక్తులు అంటే ఎవరంటే దేవునికి ఇష్టలు. భక్తులు అంటే ఎవరు? దేవునికి ఇష్టమైన వాళ్ళు. దేవుడు మాట ఏదన్నా వాళ్ళ దగ్గరికి వచ్చిందంటే ఆ మాట ప్రకారం బ్రతికే వాళ్ళే భక్తులు. అందుకే దేవుడు వాళ్ళ గురించి ఏమన్నాడంటే, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. నేను ఇలాగందును, భూమి మీద ఉన్నటువంటి భక్తులే శ్రేష్ఠులు. మనోడు పేరేం పేరు? నీ పేరేం పేరు? నీ పేరు సాత్విక్. నువ్వు చదువు బైబిల్. కీర్తనలు 16:3 చదువు. 16:3 కీర్తనలు 16:3. నేను ఇలాగందును, భూమి మీదున్న భక్తులే శ్రేష్ఠులు అని ఏమంటున్నాడు చూడండి. వారు నాకు కేవలము ఇష్టులు. భక్తులంట ఎవరంట? శ్రేష్ఠులు. వారు నాకు కేవలం ఇష్టులు. ఇష్టం అంట భక్తులు అంటే దేవునికి. ఎప్పుడు ఇష్టము? దేవునికి దేనికి ఇష్టము? నాయన బయటికి పోయి వాళ్ళ పిల్లల్ని కంట్రోల్ చేయండి. ఒకరు బాగా పెరుకు రెండేట్లు ఇబ్బంది ఏమి లే, వాళ్ళ అమ్మ నాన్నకు నేను చెప్తాను.
కట్టి తీసుకుంటూ దేవుని వర్లరా, శ్రేష్ఠులు భక్తులు ఎవరంట? శ్రేష్ఠులు. వాళ్లకు ఎవరంట వీళ్ళు? శ్రేష్ఠులు ఎవరంటే దేవునికి ఇష్టులు. గుర్తుపెట్టుకోండి బాగా. దేవుని వర్లరా, దేవునికి ఇష్టలు అంటే ఏం చిన్న మాటలు అనుకుంటున్నారా? ఈరోజు చంద్రబాబు గారు వచ్చి, మన ముఖ్యమంత్రి వచ్చి, యేసేపు నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ అన్నాడు అనుకో. ఆ మాట చంద్రబాబు గారు వచ్చి నువ్వంటే నాకు చాలా ఇష్టం యేసేపు గారు అన్నారంటే, ఈయన ఊరికి వచ్చి అంటాడా చంద్రబాబు ఇన్ను నువ్వంటే నాకు ఇష్టం అని ఊరికి అంటాడా? ఈయన ఏమి చేయకుండా పోతే చంద్రబాబు గారికి ఆయన ఆ మాట అంటాడు. మొత్తానికి చంద్రబాబు గారిని మెప్పించే పని ఏదో చేశాడు గనకే ఈయనతో వచ్చి ఏమంటున్నాడు? యేసేపు నువ్వు నాకు ఇష్టం అంటున్నాడండి. ఊరికే అన్నారు ఇష్టమని. ఒక భార్యని భర్త నాకు ఇష్టమైంది ఈవిడని అనాలంటే ఊరికే అంటాడా? ఊరికే అంటాడా? ఏం చేయాలి ఆవిడ? ఏమండి, భర్తను ఏం చేయాలమ్మా భార్య? ప్రేమించొద్దు. ప్రేమించడం అంటే అవులవ్యూ అంటూ ఉండడమా? అవలైగా ఉంటుంది అది. ప్రేమించడం అంటే ఏంటి? మధ్యాహ్నం చెప్పాను, మీకు గుర్తుందో లేదో, మధ్యాహ్నం మంచి పాఠం చెప్పాను. ప్రేమించడం అంటే ఏంటంటే, ఇప్పుడు భర్తకి ఇష్టమైనవన్నీ ఏం చేయాలి ఆవిడ? భర్త ఇంట్లోకి రాగానే ఏం చేయాలా? పనికి పోతాడు, కష్టపడతాడు, కుటుంబం కోసమే కదా. ఇంటికి రాగానే ఏమండి మంచినీళ్ళు తాగండి అనాలా? అనకుండా భర్త గారు అవలవ్యూ అంటాను అనుకో. ఏంది అది? నీళ్ళు ఇవ్వకుండా, నీళ్ళు ఇవ్వడమే ఐ లవ్ యూ, నీళ్ళు ఇవ్వడమే ప్రేమించడం. ఏమి ఇవ్వకుండా అవలవ్యూ అంటే సరే నీళ్ళు ఇవ్వాలా? ఇవ్వలేదు, ఆయనే తాగాడు ఏదో బాటిల్ తీసుకొని. తర్వాత ఏం చేయాలా? నీళ్ళు ఇచ్చిన తర్వాత ఏం చేయాలా? నీళ్ళు పెట్టాలా? దేనికి? స్నానానికి. అది పెట్టకుండా నీళ్ళు పెట్టావంటే అవలవ్యూ అంటుంది. అదేమిటిది అవలవ్యూ? నీళ్ళు లేదు, నీళ్ళు పెట్టలేదు, ఆయనే పెట్టుకున్నాడు, ఆయనే పోసుకున్నాడు. అంటే మేము పోయాలన్నా అంటారేమో. ఇంకెవరు పోచారు? స్నానం చేసేప్పుడు భార్య పోయి ఏం చేయాలా? పై రుద్దాలా? ఏమండి? ఓకే పై రుద్దాలా? సరే మంచిదండి. ఏమండి, పై రుద్దాలా? ఇప్పుడు రుద్దేవాళ్ళు ఎవరు ఉండరా? వాళ్ళ దొల్లే రుద్దుకోవాలా? ఆ గోడకు ఆ పశువు రుద్దుకుంటూ ఉంటావు చూసిన గోడలకు చెట్లకు, అలా ఇతనే రుద్దుకోవాలా? అంతేనా? రుద్దేవాళ్ళు ఎవరు ఉన్నారు ఇప్పుడు? అలా పై రుద్దకుండా, ఏమి రుద్దకుండా, ఏమండి నీళ్లు పెట్టకుండా, నీళ్ళు ఇవ్వకుండా, ఇంత భోజనం పెట్టకుండా, ఏమి లేకుండా అవలవ్యూ ఉంటే ఎట్టుంటో చెప్పండి. అవలే కదా అది. ఇప్పుడు దేవునికి ఇష్టలు అంటే ఎట్లా? దేవునికి ఇష్టలు అంటే ఎట్లా? దేవుడికి ఏదైనా చేస్తేనే కదా. ఏమి చేయకుండా దేవుడు అంటే నాకు ఇష్టం అంటే ఎట్లా? ఏం చేసావు? దేవుడు ఏమంటాడంటే ఏం చేసావు చెప్పు అని అడుగుతాడు. నేను చెప్పినప్పుడు ఏమన్నా విన్నావా? అలా దేవుడు చెప్పినట్టు వినేవాడే శ్రేష్ఠుడు. కేవలం దేవునికి ఇటు ఎవరైనా చేశారా? బైబిల్ ఆన్సర్ టు ది. బైబిల్లో ఎవరైనా చేశారా దేవుడు చెప్పినట్టు? ఆ చేయడం కూడా ఎలా ఉంటుందంటే ఆశ్చర్యపోతారు ఇప్పుడు మీకు చెప్తే. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు గారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. మరియు నీ ఎడమ ప్రక్కన పండుకుని ఉండి
ఇశ్రాయేలీయుల వారి దోషమును దాని మీద మోపవలను. ఎన్ని దినములుంటే నీవు ఆ తట్టు పడుకొందువు, అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు. ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించినట్టుగా వారి దోషము చేసిన సంవత్సరములు లెక్క చొప్పున నీకు 390 దినములు నిర్ణయించున్నాను. ఏమండి, బాగా వినండి. నిద్ర రాలేదు కదా ఎవరికి? నిద్ర రాలేదు కదా? నిద్ర వస్తూ ఉంటే అన్నతో మాట్లాడతాను. దేవుని వల్లరా ఒక పక్కనే తిరిగి ఎన్ని రోజులు పనుకోవాలంట? ఏజ్గేలు 390 రోజులు ఒక పక్కే పనుకోవాలా. జస్ట్ ఇలా తిరగకూడదు. నిద్రపోయేటప్పుడు ఒక పక్కనే పనుకోవాలా. ఏమిటి, నిద్రపోయిన తర్వాత ఈ పక్కకి తిరిగితే పరిస్థితి ఏంటి? నిద్రపోయేటప్పుడు ఒక పక్కే పనుకుంటావా? ఒక్కొక్కసారి నేను ఇట్లా పనుకున్నోడిని ఒక్కొక్కసారి చూస్తే కాళ్ళు ఇవతలు ఉంటే తల కిందికి ఉంటుంది. అంటే నిద్రపోయి మళ్ళీ మెలకు వచ్చేద్దలికి నేను ఎట్లా పనుకుంటానో నాకే తెలీదు. నేనే కాదు, ఎవరైనా అంతే. ఏమండి, చిన్నప్పటి నుంచి కూడా నేను కూడా అంతే. ఏమండి, తల కాళ్ళ కాడికి పోయింటే కాళ్ళు తల కాడికి వచ్చి పొద్దున్న వెళ్ళేసే తెలికి. కానీ ఒక్కొక్కసారి అలాంటి అవకాశమే లేకుండా ఈయన 390 రోజులు అలాగే పండుకోవాలంట. దేవుడు ఇలా పనుకోను అన్నాడు, అలాగే పనుకున్నాడు. ఏమండి, ప్రభా నేను అలా ఇట్లా తిరిగితే ఎట్లా ప్రభా అనలేదాడా? నువ్వు అలా పనుకోమన్నావు, నేను అలా పనుకున్నాను అంతే. ఏమండి, దేవుడు నువ్వు ఇలా పనుకోవాలి బాబు, ఒక పక్కకే తిరిగి అన్నాడు, ఒక పక్క తిరిగి అన్నాడు. ఎన్ని రోజులు? 390 రోజులు. మళ్ళా 40 రోజులు ఈ పక్క తిరిగి గుడి పక్క తిరిగి పనుకో అన్నాడు. మళ్ళా 40 రోజులు పనుకున్నాడు. అంటే దేవుడు ఏది చెప్తే అదే చేస్తున్నాడు. ఇంకొకటి చేయమన్నాడు. అది ఎలాంటిదో చెప్పమంటారా? అది ఎలాంటిదంటే ఇదే యెహెజ్కేలు గ్రంథం చూడండి ఒకసారి. 10వ వచనాన్ని చదవండి. ఇదే యెహెజ్కేలు గ్రంథం 10వ వచనం ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. నీవు తునికి ప్రకారం అనగా దినమొకటికి 20 తులముల ఎత్తు చొప్పున భుజింపవలను. తినాలా? ఎన్ని తులాలు? 20 తులాలు తినాలా పూటకు. 20 తులాలు అంటే ఎంత? 20 తులాలు అంటే ఆడవాళ్ళకి తెలుసు. తులం అంటే ఎంతమ్మా? 10 గ్రాములు. 20 తులాలు అంతే తినాల వేళకు. ఓకే, ఏం తినాలో చూడండి. దేంతో? మనుషుల మలం అంటే అంతేనా? మలముతో ఏం చేసుకోమన్నాడు? కాల్చి ఏంది చపాతీలు చేసుకోవాలంట. దేంతో? మనం గోధుమ పిండితో చేసుకుంటాం అప్పాలు, జొన్న పిండితో అప్పాలు చేసుకుంటాం, అంటే రొట్టెలు చేసుకుంటాం. కానీ యెహెజ్కేలుని దేంతో చేసుకోమన్నాడు తెలుసా? మనుషుల మలం తీసుకొని దాన్ని రొట్టిగా చేసుకొని పెనం మీద వేసుకొని కాల్చి తినాలంటున్నాడంటే ఏంటిది? నేను చెప్తా ఉంటానే మీరు చాలామంది అసహించుకుంటున్నారు. నేను చెబుతుంటేనే మీరు చీచి చీచి అంటున్నారు. మీరు చీచి అంటున్నారే. ఆయన ఏం చేయాలి తెలుసా? చపాతీలాగా చేసుకొని కాల్చుకొని తినాల. ఎలా ఉంటుంది ఇది చెప్పండి? ఇలా చేయమని ఎవరు చెప్పారు? ఏమండి, ఇలా చేయమని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఏమండి, దేవుడు చెప్పిన తర్వాత చేయలేదా? పశు మలము తీసుకొని కాల్చుకొని తిన్నాడండి మహానుభావుడు. అంటే దేవుడు ఇలా చెయ్యి అంటాను ఏం చేశాడు? చేశాడు. భక్తులంటే ఎవరు? భక్తులంటే ఎవరు అనుకుంటున్నారు? దేవుడు ఏది చెప్తే అది చేసేవాడే భక్తుడు. ఈరోజు ఒకవేళ మనకు అలా చెప్పాడు అనుకో, చేయండి అయినని చేస్తాం ప్రభు అని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఒక్కడు ఉన్నాడు. అన్నా ప్రార్థన చేయండి అని కళ్ళు మూసుకొని తెరిచేవారు కూడా ఒకడు ఉండరు. ఉంటారా? ఏడుంటారు? ఎగురు దుంకుంటారు అవతలకి.
ఏమండి, ఇష్టం ఊరికే పెంచుకుంటారు అనుకుంటున్నారా? ఇష్టం ఊరికే వస్తుంది అనుకుంటున్నారా? ఒక ఆయన అంటున్నాడు, నా భార్య అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకన్నా అంత ఇష్టపడుతున్నావు అన్నాను. ఏమండి, నాకు యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు దెబ్బతిన్నప్పుడు బాత్రూమ్ అక్కడనే, పాస్ అక్కడనే, అంతా అక్కడేనా. ఏమండి, ఒక్కొక్కసారి నాకు స్పీడ్తో వచ్చినప్పుడు మా భార్య ఇలా 2 చేతులు పట్టి నా బాత్రూమ్ తీసుకుని పోయేదన్నా. అవంటే నాకు చాలా ఇష్టం ఉన్నాయి, ఇంకా చెప్పుకుంటే చాలా ఉంది. అంటే ఆ భర్తకు ఆ భార్య అంటే అంత ఇష్టపడడానికి కారణం ఊరికేనా? ఎంతో శ్రమ పడింది భర్త విషయమై, అందుకే ప్రేమను పెంచుకున్నాడు. ఇప్పుడు దేవుడు కూడా నాకు ఇష్టుడు అనాలంటే కేవలం ఏమండి, శ్రేష్ఠుడు నాకు ఇష్టుడు. ఇష్టుడు అంటే మా ఊరికేనా? ఏం విన్నావు దేవుని మాట చెప్పు? దేవుని మాట ఏమన్నా? ఏం విన్నామని నువ్వు ఇష్టుడు అని అంటాడు? ఏం సాధించామని నువ్వు ఇష్టుడు అంటాడు? చెప్పండి. ఏమండి, ఆశ్చర్యపోతారండి మనం ఇవన్నీ చెప్పుకుంటూ పోతూ ఉంటే. ఒక భక్తుడు ఉన్నాడండి, ఆయన ఎలాంటోడో తెలుసా? ఆయన పేరు హోషేయ. ఆయన పేరు హోషేయ. ఏమండి, ఎవరైనా సరే మగవాళ్ళు ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటారు? ఎలాంటి ఆమెను చేసుకోవాలనుకుంటారు? ఎవరినంటే వాళ్ళ దారిని పోయి దానమ్మని చేసుకుంటారా? మనోళ్ళు ఏమేమి చూస్తారన్నా? కులము మెయిన్. ఇది ఉంటుంది దరిద్రం. ఈ కులం ఒకటి మనం చంపేంతవరకు నిద్రపోదు. మనము ఎట్లా ఉన్నా కూడా మనోళ్ళు ఉంటారు కదా, బ్యాక్గ్రౌండ్. ఒకవేళ మన బిడ్డకి ఏదైనా నచ్చి చేయాలనుకున్నా కూడా, ఏమండి, మనం ప్రభుని నమ్ముకున్నాక ఓకే. ఇప్పుడు మావాడు ఎవరినో ప్రేమించినాడు, అవతల వాళ్ళు ఒప్పుకోవడంలే. ఎందుకు? మా కులం వేరు, వాళ్ళ కులం. అవునా? చూసారా, కులం అడ్డం వస్తుంది. వాళ్ళకంటే మేమేం తీసిపోలేదు ఏ విషయంలో కూడా, కానీ ఏమంటాం? వాళ్ళకంటే 2 ఆకులు ఎక్కువే, కానీ ఏమంటాం వస్తుంది? కులం. అంటే గుణం కదా, ఏమిటి? కులం. కులం చూస్తాం, మతం చూస్తాం, అంతేనా? మతం కూడా హైందవులే, క్రిస్టియన్లే, ముస్లింలే, సిక్కులే, పెక్కులే, ఇవన్నీ ఉంటాయి దరిద్రాలన్నీ. ఓకే, ఏమండి, ఇవన్నీ చూస్తాం. తర్వాత ఒకవేళ సరే మన కులంలోనే ఒక అమ్మాయి రెడీ అయిందనుకో, మనకు ఏమండి ఇంకేం చూస్తాం? అందం చూస్తాం, సందం చూస్తాం, ఎత్తు చూస్తాం, అన్నీ చూస్తాం, అంతేనా? ఎవరు కావాలమ్మా నీకంటే? ఆమె ఏమంటుంది? ప్రభాస్, మహేష్, యేసద్దు. ఇంకెవరు కావాలా? వీళ్ళని అడిగితే సౌందర్య, సిమ్రాన్. ఈ మధ్యలో ఇప్పట్లో ఎవరో, మాకు అప్పట్లో సౌందర్య, సిమ్రాన్ మా వయసుకి. ఇప్పుడు ఎవరు మా లేటెస్ట్ పిల్లలు? మీరు చెప్పండి మా. నేనంట ఎవరు మా లేటెస్ట్? తెలుసులే, ఏమనలే, చెప్పు. ఏమండి, ఎవరు కావాలంటే వీళ్ళు అంటారు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మనకు నచ్చిన వాళ్ళు చేసుకుంటాం. అందులో అమ్మాయికి ఏముండాలా? క్యారెక్టర్ ఉండాలి కదా. 7 తరాలు అటు, 7 తరాలు ఇటు. ఏమండి, అటంటే 7 తరాలు ఉండొచ్చు. ఇటు అండి చెప్పేదానికి కూడా మన దగ్గర నుంచి ముందుకు అండి అయినా 7 తరాలు అటు అంట, 7 తరాలు ఇటు. దేవుని వల్లరా ఇవన్నీ చూస్తాం, క్యారెక్టర్ చూస్తాం. మళ్ళీ పక్కింటి వాళ్ళకి పోతాం, అమ్మాయి మంచిదేనా అమ్మాయి అని అడగమా? అందరూ అడుగుతాం, అమ్మాయి ఎట్టడిది? ఏమండి, ఎన్ని కనుక్కుంటాం, అన్నీ కనుక్కొని ఆ అమ్మాయి ఓకే అంటే అప్పుడు చేసుకుంటాం. నిజమేనా? హోషేయ పెళ్ళికి వెళ్ళలేదు పాపం. దేవుడు హోషేయ అన్నాడు, చిత్తం ప్రభా. ఏజ్గేల్, చిత్తం ప్రభా. ఏషియా, చిత్తం ప్రభా. చూడు భక్తులు, హోషేయ చిత్తం ప్రభా, చెప్పండి ప్రభా, పలానా చోటుకి వెళ్ళు,
వెళ్తాను ప్రభా. ఒక వేశ్య ఉంటుంది ఒక చోట. ఎవరు ఎవరు వేశ్య. వేశ్య ఉంటుంది. ఆ వేశ్య దగ్గరికి వెళ్ళి ఆ వేశ్యని పెళ్లి చేసుకొని పిల్లలుగాను. లింగారెడ్డి గారు, మీరు వెళ్ళి వేశ్యని పెళ్లి చేసుకోండి. అంటే నీకు పెళ్లి కాలేదనుకో. లింగారెడ్డి గారు, మీరు వెళ్ళి వేశ్యని పెళ్లి చేసుకోండి అనగానే మీ వాళ్ళందరూ చేసేరు నిన్ను. ఏసిని చేసుకుంటావరా? ఏసేయండి. చేసింది ఎవరు? ఏసేబో. ఏసేయి. ఎవరు పెద్దలుగా ఉన్నారు? సంఘ పెద్దలు. ఏసేయి అంటారా? పాపం మారు మాట మాట్లాడలేదండి. చిత్తం ప్రభా. వెళ్ళాడు, వేశ్యని పెళ్లి చేసుకున్నాడండి. ఎవరినమ్మా? ఎవరిని చేసుకున్నాడు? ఓషియా, భారతి. మనము ఒకరిని చేసుకోవాలంటే ఎన్ని చూచమ్మా? ఈ ఇంటికి కానీ స్టార్ట్ అవుతుంది. ఈ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం అన్నీ పరీక్షించి తర్వాత క్యారెక్టర్ ఎన్ని ఏం మాట్లాడింది వెళ్ళిపోయి వేశ్యని పెళ్లి చేసుకున్నాడండి. వేశ్యని పెళ్లి చేసుకున్నాడు. సరే, వేశ్యని పెళ్లి చేసుకున్నాడు, మంచిదే. ఇప్పుడు వేశ్య ఏమనుకోవాలా? నాలాంటి దానికి ఇలాంటి మంచి జీవితం ఇచ్చాడు. ఎవరు అందులో ఎలాంటోడు వచ్చినాడు? వాడు వేశ్య కాదు, ప్రవక్త. సూపర్ డూపర్ ఎక్సలెంట్ పర్సన్. ఎవరు? హోషేయ. ఎక్సలెంట్ పర్సన్ అండి, సూపర్ పర్సన్. అలాంటోడు దొరుకుతాడు అల్లుడుగా? దొరకాలంటే రాసి పెట్టి ఉండాలంటారు. అలాంటోడు వెళ్ళి వేశ్యని పెళ్లి చేసుకుంటే వేశ్య ఏమనాలమ్మా? ఇప్పుడు ఎంత మంచి జీవితం నాకు వచ్చింది, నేను తప్పుడు దాన్నైనా కూడా నాలాంటి దగ్గర ఇంత మంచి భర్త అని చెప్పి ఎంత సంతోషపడాలా? కానీ మళ్ళా పోతుంది ఆడికి, మళ్ళా వేసి వృత్తిలోకి వెళ్తుంది. ఇప్పుడు హోషేయ ఏం చేయాలా? ఉదాహరణకండి, ఏమనుకోవద్దండి, మన వాళ్ళు ఏదైనా తప్పు చేశారనుకో, మనం ఇంట్లో పెట్టుకుంటామా? అంటున్నారే. మనం పెట్టుకుంటామా? ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే మనం ఇంట్లో పెట్టుకుంటామా? మన ఆడవాళ్ళను పెట్టుకుంటాం సార్. పంపించితే పర్వాలే, చంపకుండా. నిజమే కదా? నీ బతుకుపోతలే అని చెప్తే పర్వాలే, ఆమెను ఏం చేయకుండా. మరలా పోయింది, మళ్ళా వేసి వృత్తిలోకి పోయి వేసిలో గెలిచిపోయింది అది. మరలా దేవుడు, హోషేయ చిత్తం ప్రభా, పోయి నీ భార్యని తీసుకొచ్చుకో. ప్రభా ఆమె ఇటు చేసింది ప్రభా, పోయి తీసుకొచ్చుకో. ప్రభా అట్టాడిది ప్రభా, ఇట్టాడిది ప్రభా అని ఎక్కడన్నా హోషేయ మాట్లాడినాడా? పోయి మళ్ళా తెచ్చుకున్నాడండి బాబు. ఆమె రాలా, భంగపడి కాళ్ళు పట్టుకొని దండం పెట్టుకొని రాయ్ ఏమిటి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఏం చేశాడు? సంసారం చేశాడండి. మరలా గమనుంటుంది అనుకుంటున్నారా? మరలా పోతుంది. హోషేయ చిత్తం ప్రభువా, పోయి తెచ్చుకోపో. పోతా ప్రభువా. పోతానే ఉండదు, తెచ్చుకుంటానే ఉన్నాడు. పోతానే ఉండదు, తెచ్చుకుంటానే ఉన్నాడు. భక్తుడు అంటే ఎలా ఉంటాడో చెప్తున్నాను. ఎలాంటి పరిస్థితులైనా సరే దేవుని మాట వినేవాడే భక్తుడు. ఎలాంటి పరిస్థితుల్లో హెజ్కేలు దేవుని మాట అన్నాడు? ఎలాంటి పరిస్థితుల్లో హోషేయ దేవుని మాట అన్నాడు? ఏమండి, మనకేమన్నా అలాంటివి చెప్పాడా? వాళ్ళకి ఎలాంటివి చెప్పినా వాళ్ళు ఏం చేశారు? విన్నారా? మంచి పాఠం చెప్తున్నాను మీకు. దేవుని వల్లరా ఏషియా తెలుసా మీకు? ఏషియా ప్రవక్త. ఆయనకి ఏం చెప్పాడు తెలుసా? చూడండి, ఏషియా గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండి ఒకసారి. ఏషియా గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం. ఆ కాలంలో దేవుడు ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగూ సెలవిచ్చెను,
యేషయా నేను చెప్పినట్టు విన్నాను అన్నాడు. చిత్తం ప్రభు అన్నాడు. నీవు పోయి నడుము మీది గోనె పట్ట విప్పి, అంటే అప్పటికి ఏముండదు ఆయనకు, గోనె పట్ట ఒకటి ఉండదు. ప్రవక్తకి ఏముంది, ఏముంది, దేవుని సేవకునికి ఏముంది, పట్ట. ఏం పట్ట? గోనె పట్ట. ఇదండి సేవకుడికి ఉండేది. సేవకునికి ఉండేది ఏంటివో తెలుసా? గోనె పట్టలు, గోనె సంచులు, అవే కట్టుకునేది, ఏముండవు. నిజమండి, పెద్దగా హంగు ఆర్భాటం సేవకులకు ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఈ లోకం మీద ఆలోచనలు కలిగి ఉండేవాళ్ళు కాదు. నీ గుర్తుపెట్టుకోండి బాగా, ఈ లోకం మీద ఆలోచనలు కలిగి ఉండేవాళ్ళు కాదు సేవకులంటే, ప్రవక్తలంటే. గోనెపట్ట ఒకటి ఉండదు. ఆ గోనెపట్టుతో తిరుగుతూ సువార్త ప్రకటించుకుంటున్నాడు, దేవుని గురించి చెప్పుకుంటున్నాడు యేషయా. కానీ ఆ ఉన్న గోనెపట్ట కూడా ఇప్పేమన్నాడు. గోనెపట్టు ఇచ్చే ఇంక ఇప్పేస్తే ఏముంటుంది చెప్పండి? చెప్పు, నువ్వు చెప్పు, నా బాగా చెప్తావు. గోనెపట్టు ఇప్పేస్తే ఏముంటుంది? ఇంకా దిగంబరత్వం, ఏం బట్టలు లేవు ఇంకా. ఏమండి, ఆ గోనె పట్ట విప్పి చెప్పులు కూడా ఉండకూడదు. చెప్పులు కూడా లేని పరిస్థితి రావాలి నీకు. ప్రవక్త చెప్తున్నాడండి, గోనె పట్టు ఇప్పేసి చెప్పులు లేకుండా అలాగూ చేసి దిగంబరవై, ఏమండి, జోలు లేకయే నడుచుచుండగా దేవుడు నా సేవకుడైన యేషయా ఐగుప్తును గూర్చియు కూషును గూర్చియు సూచనగా, ఏమండి, సాదృశ్యముగాను, ఏమండి, 3 సంవత్సరములు దిగంబరుగై జోడు లేక నడుచుచున్న ప్రకారం ఇక్కడ 3 సంవత్సరములు బట్టలు లేకుండా జనాల్లో తిరగాల. బట్టలు లేకుండా, కాళ్ళకు చెప్పులు లేకుండా తిరగాల. ఏమండి, ఇలాంటి పరిస్థితి మనకు వస్తే మనము దేవుని మాట వింటామా? ఆ చర్చిలో ఉంటామా? ఇప్పుడు నేనున్నాను, మగవాళ్ళంతా బట్టలు ఇప్పి పులివెందులంతా తిరిగి రండి అంటాను సాయంత్రం వరకు. బట్టలు ఇప్పి నన్ను కొట్టరు. మీకు అర్థమవుతుంది? బట్టలు లేకుండా 3 గంటలు కాదు, 3 నిమిషాలు ఉంటామా? బట్టలు అన్నీ ఉంటేనే ఇటు అంటూ ఉంటాం, ఇటు అంటూ ఉంటాం. నిజమే కదా, ఇటు అంటూ ఉంటాం. బట్టలు ఉంటేనే ఇటు చదువుకుంటా, ఇటు చదువుకుంటా, ఇటు అంటూ ఉంటాం. బట్టలే లేకపోతే ఏం చదువుకోలేడా? ఏమంటే అర్థమవుతుంది? బట్టలు లేవు. ఇంకా 3 సంవత్సరాలు బట్టలే, చెప్పుల్లే, ప్రజల మధ్య తిరుగుతూ ఉంటే ఎంత అసహ్యంగా ఉంటుంది, ఎంత అవమానంగా ఉంటుందో చెప్పండి. ఏమంటే చచ్చిపోరా అవమానానికి తట్టుకోలేక? ఆత్మహత్య చేసుకోరా? ఏమనుకుంటున్నారు? బట్టలు లేకుండా దిగంబత్వాన్ని కలిగి జనాల్లో ఉండాలంటే చిన్న మాటలో చెప్పండి. కానీ దేవుడు బట్టలు లేకుండా తిరగమన్నాడంతే, తిరగాల. ఊరికే తిరగమన్నలా ఆయన. ఎజ్కేలు మనుషులు మలముతో రొట్టెలు చేసుకుని తినని ఊరికే అనలేదు. ఎందుకన్నాడంటే భవిష్యత్తులో మీ బతుకేందో తెలుసా ఇశ్రాయేలురా? మీరు దేవుని మాట వినకపోతే మీరు ఏం తినాల్సిన పరిస్థితి వస్తుందో తెలుసా? మలము తినాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పడానికి తన ప్రవక్త ద్వారా ఏం చేశాడు? వాళ్ళకి తెలియజేశాడు. వాళ్ళకి తెలియజేయడానికి తన భక్తుడిని వాడుకున్నాడండి. చూసారా? తన భక్తుడు వాడబడ్డాడండి. అప్పుడప్పుడు కొందరు అంటూ ఉంటారు, రే చెప్పిన మాట వినకపోతే భవిష్యత్తులో నువ్వు ఏం జరుగుతుందో తెలుసా నీకు? బట్టలు లేకుండా తిరిగే పరిస్థితి వస్తుందని మనం అప్పుడప్పుడు మన పిల్లలతోనో వాళ్ళతో వెళ్తూ ఉంటాం. గమనించారు మీరు? చెప్పిన మాట వినకపోతే మీ బతుకులు బాగుండవరు అని చెప్పడానికి దేవుని వర్లారా తన భక్తులను వాడుకున్నాడు దేవుడు. వాడుకునేదానికి వాళ్ళు ఏం చేశారు తెలుసా? తమ బ్రతుకును దేవునికి అర్పణగా అర్పించేశారు. ఏది చెప్తే అది చేసేశారు.
బట్టలు లేకుండా ఎందుకు తిరగమన్నాడు తెలుసా? దేవుని మాట వినకపోతే మీరు కూడా బట్టలు లేని తిరిగే పరిస్థితి మీకు వస్తుందని చెప్పడానికి. నైనా నువ్వు ముందుగా పోయి చెప్పు నైనా, నువ్వు ముందుగా పోయి చెప్పు, నువ్వు ముందుగా పోయి చెప్పు, నువ్వు ముందుగా పోయి చెప్పు అనగానే మారు మాట మాట్లాడకుండా బట్టలు నిప్పి తిరుగుతున్నాడంటే భక్తులు ఎవరు చెప్పండి? భక్తులు ఎవరు చెప్పండి? దేవుని మాట వినేవాళ్లే భక్తులు. దేవుని మాట వినేవాళ్ళు భక్తులు. ఏమండి ఈరోజు దేవుని మాటలు ఎవరుంటున్నారు చెప్పండి? దేవునికి ఇష్టలు కావాలంటే ఊరికే అనుకుంటున్నారా? ఎప్పుడు చూసినా మనం అడిగినట్టువే దేవుడు ఇవ్వాలి, మనం అడిగినట్టువే దేవుడు ఇవ్వాలి, మనం అడిగినట్టువే దేవుడు ఇవ్వాలి. కానీ దేవుడు అడిగేటివి మనం ఏమైనా చేస్తున్నామో చెప్పండి? ఏమండి వాళ్ళను బట్టలు లేకుండా తిరగమన్నాడు, మనల్ని బట్టలు లేకుండా తిరగమనలా. నాయన బైబిల్ చేతబట్టి అంటే వాక్యాన్ని చేతబట్టి ఏం చేయమన్నాడు? వాక్యాన్ని చేతబట్టి ఏం చేయమన్నాడు? లోకమందు మీరు దివ్య జ్యోతుల వలె ఉండండి ఆయన. అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నువ్వు కాపాడబడ్డమే కాకుండా నలగరిని దేవుని మార్గంలోకి నువ్వు నడిపించాలా. నువ్వు నలగరిని దేవుని మార్గంలోకి నడిపించేదానికి నువ్వు వెళ్ళునైనా అని చెప్పాడు. క్రైస్తవునికి ఇచ్చిన బాధ్యత ఏందండి? ఏ బాధ్యతను మనం నెరవేరుస్తున్నామో చెప్పండి? ఏది భుజాన పెట్టుకొని మనం భరిస్తున్నామో చెప్పండి? ఏది పెట్టాడు మన భుజాన? నా కాడి మోయండి, నా కాడి మోయండి అన్నాడండి. ఎప్పుడు మోయమన్నాడు? సంవత్సరానికి ఒక రోజు మోయమన్నాడా? సంవత్సరానికి ఒక రోజు గుడ్ ఫ్రైడే రోజు, ఆ సిలువ వేసే రోజు సిఎస్ఐ చర్చ్ కానీ ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ఒక బొమ్మ సిలువ వేసుకొని గుడ్డలు ఇంత పొడుగు నిలువు టంగి వేసుకొని ఏంటి డూప్లికేట్ సిలువ, ఇది మొల్ల కిరీటము, డూప్లికేట్ దెబ్బలు, ఈ యాక్షన్ చేసుకుంటా అనిపోతూ ఉంటాడు ఊరికట్ట. ఏమండి ఈ వెనకలు వీళ్ళు జనాలు ఏంటి ఎంత డ్రామా కదా. ఈ డ్రామా ఆడమన్నాడా? సంవత్సరానికి ఒకసారి ప్రతిదినం నా సిలువ మోయాలి. ప్రతిదినం ఉందా? ఎక్కడుంది ఈ మాట? ఎక్కడుంది? లూకాసు వార్త చూడండి ఒకసారి. లూకాసు వార్త 10వ అధ్యాయం అనుకుంటాను, చూడండి ఒకసారి. లూకాసు వార్త 9 కానీ 10 కానీ ఉండాలి ఈ మాట, చూడండి ఒకసారి. లూకాసు వార్త 9వ అధ్యాయము 23 ఉండబా అందరూ తీసుకొని భారతి. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం చూడండి. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరినడలా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన శిలువను ఎత్తుకొని తన్ను. ఏమండి ఎప్పుడెప్పుడు ఎత్తుకోవాలా? లింగారెడ్డి అన్న నాతో బస్సులో మాట్లాడుతున్నాడు. భారంగా ఉందనా, చాలా మనస్సుకు వేదనగా ఉందన్నా, దేవుని రాజ్యను సువార్తను నేను ప్రకటించలేనందుకు చాలా బాధపడుతున్నాను, దేవుని గురించి తెలియజేయనందుకు నేను అల్లాడిపోతున్నాను అంటే అతని మనసులో దేవుని కొరకు ఏముంది? భారం. ఏమండి ఈరోజు చెప్తున్నాను మీకు, నేను సువార్తను ప్రకటించకుండా ఒక రోజైనా సరే నేను సువార్తను ప్రకటించకుండా నేను బోధన లేదండి, అన్నం తినలేదండి. రోజుకు కనీసం 10 మంది కన్నా సువార్త ప్రకటించకుండా భోంచేయలేదండి. నా గోల్ 100 మంది, రోజుకు 100 మందికి సువార్త ప్రకటించాలి. ఎందుకంటే దేవుడు నా మీద పెట్టిన బాధ్యత, దేవుడు నా మీద పెట్టిన భారం. మొదట ఆయన నీతిని, రాజ్యమును వెతకాల. ఆ బాధ్యత, నా భారం నా మీద పెట్టినప్పుడు నేనేం చేయాలి? ఆ బాధ్యతను నెరవేర్చాలండి. ఆ బాధ్యతను నెరవేర్చకపోతే నాకు పరలోకం వస్తుందో చెప్పండి? ఈ లోకంలో 4 రోజులే కదా బతుకు, ఈ లోకంలో 4 రోజులు కదా జీవితం. ఈ లోకాన్ని వదిలితే ఏంటి పరిస్థితి? ఈ లోకాన్ని వదిలితే ఎవరు దిక్కు? మీ భర్త దిక్కా, మీ భార్య దిక్కా, మీ డబ్బు దిక్కా, మీ ఆస్తి దిక్కా, మీ అంతస్తు దిక్కా? ఏది మనకు దిక్కో ఒకటి చూపిండి. ఈ లోకాన్ని వదిలితే ఒక్కటి అంటే ఒక్కటి.
నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావో, దేనికోసం అల్లాడిపోతున్నావో అదే నిన్ను వదిలేస్తుంది. అదే నీ శరీరం. ఈరోజు డబ్బు దేని కొరకు? శరీరం కోసం. సుఖం దేని కొరకు? శరీరం కొరకు. ఆ శరీరం ఏమవుతుంది? ఒకరోజు మట్టి నుంచి వచ్చింది తిరిగి మరలా మట్టికి. మరి నువ్వెక్కడికి? నువ్వేమైపోతావు? మట్టికేమో ఈ దేహాన్ని మట్టికి ఇస్తవి, నువ్వెక్కడికి పోతావు? అంటే నేను దేహం ఒకటి కాదు, నేను లోపల ఉన్నాను. షడ్రక రాజు ఆత్మ లోపల ఉంది. ఆత్మకు షడ్రక రాజు అని పేరు పెట్టారు. ఒకరోజు షడ్రక రాజు చచ్చి పోతాడు. మీ నాయన, మీ తాత వీళ్ళంతా చచ్చిపోయారు కదా. యాడికి పోయారు? ఎక్కడికి పోయారు? ఏమైపోయారు? చచ్చిపోతాం. యాడిపోతాం? దేవుని కాడికి పోతే దేవుడికి లెక్క చెప్పొద్దు. 60-70 ఏళ్ళకి లెక్క చెప్పొద్దు. ఏం చెప్తావు లెక్క? ఈరోజు ఏం చేసావు, ఆ రోజు ఏసుకెళ్ళి లెక్క చెప్పంటే చెప్తాడు. ఏమని చెప్తాడు? ప్రభువా, నువ్వు మలంతో నాకు భోజనం చేసుకొని తినమన్నావు ప్రభా, నువ్వు చెప్పినట్టు నేను తిన్నాను ప్రభా. యెషయా, నువ్వేం చేసావు? ప్రభువా, బట్టలు ఇప్పి నువ్వు 3 ఏళ్ళు తిరగమన్నావు ప్రభా, నేను తిరిగాను ప్రభా. అలా తిరుగుతూ చెప్పు నా గురించి అన్నావు. నీ గురించి బట్టలు ఇప్పి సిగ్గు లేకుండా తిరిగాను ప్రభా, సిగ్గు లేకుండా తిరిగాను. ఈరోజు బైబిల్ పట్టుకోవాలంటే సిగ్గు లేదా? చాలామంది బైబిల్ పట్టుకోరు. ఎందుకు? సిగ్గు. ప్రార్థన చేయంటే సిగ్గు, వాక్యం చెప్పంటే సిగ్గు, ప్రతిదానికి సిగ్గు. యేసుప్రభు వచ్చినప్పుడు నీకు సిగ్గుపోతుంది తెలుసా? ఎందుకంటే నిన్ను నన్ను చూసి చీ అంటాడు అంట. ఎందుకంటే ఆయన దగ్గర సిగ్గుపడినాం. దేనికి సిగ్గుపడాలా? ఆయన దగ్గర సిగ్గుపడాలనా? ఈ లోకంలో బ్రతికేదానికి సిగ్గుపడాలనా? సిగ్గుపడాల్సిన చోట సిగ్గుపడకుండా, సిగ్గుపడాల్సిన చోట ఏమండి, ఈ లోకంలో మనకిష్టం వచ్చినట్టు బ్రతుకుతూ జీవిస్తున్న చోట ఏం చేయాలా? సిగ్గుతో తలదించుకోవాలి. కానీ ఎక్కడ సిగ్గు? పాట పాడమంటావు కామన, పాట అండే అంటానే ఉండదు. పాట ఇంట్లో ఆమెను పాడతావు పాటలో. ఏడేమి సిగ్గా? అంటే దేవుని దగ్గరకు వచ్చేతలకి సిగ్గు. దేవునికి ప్రార్థన చేయమంటే ఇంకా బలవంతంగా ఒక ఆమె చేసిందండి చర్చిలో. ఇంక ఎట చేస్తుందంటే ఆమెను అనేసింది. ఆమె ఎప్పుడు ఆమెను అనింది. ఏంది అసలు? మీ ఆయనతో అంటావమ్మా? దేవుని దగ్గర చూడు సిగ్గు. యేసుప్రభు వచ్చినప్పుడు దేవుని వాళ్ళరా, దేవుడు మనిషికి అర్థం కాలేదండి. యెషయా, గుడ్డలు ఇప్పుకొని తిరిగాను ప్రభా నీకోసం, నువ్వు చెప్పే కదా ప్రభా, అలాగే తిరిగాను ప్రభా. యేసుకేలు, హోషియా, ప్రభా నువ్వు వేసిని పెళ్లి చేసుకోమన్నావు ప్రభా, నేను చేసుకున్నాను ప్రభా. మాటికి వెళ్ళిపోయింది ప్రభా, తెచ్చుకున్నాను ప్రభా నువ్వు చెప్పినట్టే. వెరీ గుడ్ నైనా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఏమంటే అండా వాళ్ళతో? మరి నీతో నాతో ఏమంటాడు? నువ్వంటే నాకు ఇష్టం అనాలంటే ఆయన రాజ్య భారాన్ని భుజం మీద పెట్టుకొని బాధ్యతగా బతికారా? ఎంతమంది సంపాదించావు? ప్రభు కోసం ఎంతమంది సంపాదించావు? సరేలే, ఇంకోటి అడిగాను, ఎంత డబ్బు సంపాదించావు అది చెప్తావు, కానీ చెప్పవు. ఎందుకంటే ఇది అడుగుతాడు కదా. ఎంత డబ్బు సంపాదించావు అంటే చెప్తావు. ఎంతమందిని సంపాదించావు? దేవుడు అడిగేది ఎంత సంపాదించావని అడుగుతాడా? నా కోసం భూమి మీద ఎంతమంది నా కోసం సంపాదించావు? ఎన్ని ఆత్మలు సంపాదించావని అడుగుతాడా? ఎంత ఆస్తి సంపాదించావని అడుగుతాడు? చెప్పునా, నువ్వు చెప్పు. 50 కోట్లు సంపాదించాను అంటే ఏమంటాడు? 50 కోట్లు సంపాదించాను ప్రభా, కట్టలు చూడు, ఇన్ని కట్టేసి కొట్టండి రా. పాతాళంలో స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వండి, ఇన్ని కట్టేసి. ఎవడికిరా నువ్వు చూపిస్తాను కట్టలు? ఎవడికి కావాలరా కట్టలు పరలోకంలో చెల్లుతాయా? కోవిడ్ డబ్బే ఇటు చల్లదు. ఆఫ్టర్ ఆల్ కోవిడ్ దుబాయ్ డబ్బే ఇటు చల్లదు. ఇండియాలో పరలోకంలో నీ డబ్బు చెల్లుతుందే. ఏం చెల్లుతుంది తెలుసా? ఒక యేసుకేలు, ఒక హోషియా, ఒక యెషయా లాంటి బ్రతుకు చెల్లుతుందండి. బతికేమా? ఎంతమంది సంపాదించావు చెప్పు. నెలంతా పనిచేసి ఊరికేరా, నెలంతా పనిచేసి అన్న ఊరికి ఇంటికి వస్తాడు, అక్క గమ్మన ఉంటుంది ఏమన్నా అడగండి. నెలంతా తిరిగి పనికి పోయి అన్న ఇంటికి వస్తాడు 1 రూపాయి లేకుండా. ఒప్పుకుంటారమ్మా? మరి పరలోకంలో దేవుడు ఎట్టు ఒప్పుకుంటాడన్నా? పరలోకంలో లెక్క చెప్పాలండి.
ఏనైనా నేను 60 ఏళ్లలో నీకు 12 ఏళ్ళు తీస్తే నిన్ను ఇలా బ్రతకమని చెప్పాను కదా, బతికేవా? చిత్తం ప్రభా, బతికాను ప్రభా. అంతలా బ్రతకపోయినా ఏదో కొంతలా బ్రతకాలని ఏదో ఏమండి వాళ్ళు 100% బ్రతికారు భక్తులు. మనము ప్రభా అంత బతకపోయినా ప్రభా అంత. పౌలుని అడగండి ఎలా బతికావు నేను అడగండి. చివరి మాట క్లోజ్. తిమోతికి 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పౌలు ఎలా బ్రతికావు నేను అని అడిగాను, కానీ ఏం చెప్తాడు చూడండి లాస్ట్ మాట. ఏమ్మా? మంచి పోరాటం పోరాడారంట. మంచి పోరాటం. మనం ఎవరితో మా పోరాటం? మీ ఆయనతోనా? ఎవరితో మా పోరాటం? తలుపులు వేసుకొని ఇంట్లో ఉంటుంది చూడు పోరాటం. ఎవరితో పోరాటం? ఎవరితో ఆయన పోరాటం? సైతాన్ గారితో పోరాటం. తెలుసా మీకు? ఎవరితో పౌలు గారు పోరాటం? అపవాదితో పోరాటం. పరలోకం కోసం ఆరాటం. మనదంతా రివర్స్. ఎవరి కోసం పోరాటం? ఏం పౌలు ఎలా బతికావు అన్నాడు అనుకో, యేసుప్రభు ఏమంటాడు? అయ్యా 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 మంచి పోరాటం మారాడనయ్యా. నీకు తెలుసు కదయ్యా, నువ్వు పంపించిన ప్రతిసారి సాతాన్ని ఏం చేశాను? సితకు దొక్కాను ప్రభా. 100కి 80%, ఒక 20% పోయినా కూడా 80% ఏం చేశాను? అంతే కదా మరి. 100కి 80 వస్తే పాసా ఫెయిలా? ఎంత పాసుకు? 35. కానీ పౌలు 80 కొట్టినాడు, మనము 40. కనీసం 35 అన్న పాస్ మార్కులనా? ఎప్పుడు చూసినా సైతాన్ని మనల్ని కొడుతున్నా లేకపోతే మనం వాడిని కొడుతున్నామా? 100 సార్లు వచ్చాడబ్బా సాతాను మన దగ్గరికి. ఎన్నిసార్లు కొట్టామండి రమేష్? ఏంది ఎన్నిసార్లు కొట్టినావు? 100 సార్లు వచ్చినాడు. యోబుకు వచ్చినాడు, గొర్రెలు కొట్టినాడు, ఒంటెలు కొట్టినాడు, అన్నిటి కొట్టేసినాడు. ప్రతిసారి గెలిచాడా లేదా? యోబు గెలిచాడు. మన దగ్గరికి 100 సార్లు వచ్చాడు. ఎన్నిసార్లు గెలిచాం? నాకు తెలిసి 100ని ఊరికే అంటున్నాను. ఎన్నిసార్లు వచ్చి ఉంటాడో నాకు తెలీదు. 100 సార్లకు ఎన్నిసార్లు గెలిచాము? వాడు మనల్ని ఏమండి, దేవుడు కోరిక ఏంటంటే వాడిని మన కాళ్ళ కింద వేసి చితగా తొక్కించాలనుకున్నాడు. ఏమండి, వాడు మనల్ని దొక్కుతున్నాడా, మనం వాడిని దొక్కుతున్నామా? కస తొక్కి పోయి సార్ తొక్కిన చూడు అంటున్నాడు. దేవుడు ఏమంటాడు? మా కొడుకు తొక్కుతాడు పోరా కిందికి అన్నాడు. ఏమండి, మన దగ్గరికి వచ్చాడు. ఏమ్మా ఎన్నిసార్లు తొక్కినారమ్మా? తొక్కినారా? తొక్కించుకోవడం ఎప్పుడు వచ్చినాడు? ఎలకం తొక్కినాడు, తొక్కిపోతున్నాడు. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడ ముట్టించి తిని నాకు పరుగిచ్చావు పరుగిచ్చావు. దేనికి పరుగు? దేనికోసం పరుగు? పిటి ఉష దేశం కొరకు, పౌలు గారు దేవుని కొరకు పరిగెత్తాడు. పరిగెత్తి ఏమండి చేరుకున్నాడండి. నా పరుగు కడముట్టించి తిని. పరుగు ఎవరి వైపు? ముగిస్తున్నాను బాగా వినండి. పరుగు ఎవరి వైపు? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు ఇట్టాట చూడ ఎట్లా స్ట్రైట్. ఎవరు? యేసు ప్రభువే కనపడుతున్నాడు. అంతే, ప్రభువే కనపడుతున్నాడు ఆయనకు. మనకు ప్రభు కనపడతాడా? ప్రభు కనపడాలని కళ్ళేటి తెరిచినా అనుకో సైతాన్ని గడు వచ్చి గుడ్డ అడ్డం పెట్టుంటాడు. ఇట్లా కళ్యాణి జీవేలాడు చూడు అంటాడు. బజారుకు చూడు, క్రిస్మస్ వస్తుంది చూడు, అటు చూడు బట్టలు ఎట్టడికి తీసుకుంటావు. ఇంకొక నెల ఉండేది, ఏమన్నా ఆలోచించినావా అండి? చూడు 5 మందికి తీసుకోవాలా. నాకు ఈసారి మామూలు చీర అయితే నాకు కుదరదు. ఈసారి క్రిస్మస్కి నాకు ఎట్టాడుతూ ఉండాలా? అంచులు ఏడొకటి ఇంకా అంచులు ఉండాలా? నాకు మామూలు చీర 500 కుదురుతుంది సరే. ఎట్టాడిది తిప్పినాడు, తలకాయ తిప్పినాడు. అంటే యేసు కనపడంలే నీకు. ఏం కనపడుతుంది? ఈసారి పెయింట్ కొట్టాలా? ఏమండి అంటే ఏం చేసాడు? డైవర్ట్. ఎప్పుడురా డైవర్టే? ఒక్కసారన్నా యేసు చూసామా? నా పరుగు కడముట్టించి నీ విశ్వాసమును కాపాడుకుంటుని ఇక నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. పౌలు అడిగితే చెప్తాడండి, ప్రభా నా బ్రతుకు నా మట్టుకైతే నువ్వే అనుకున్నాను, చావైతే లాభం అనుకున్నా ప్రభా నీకోసం. వెరీ గుడ్ అయినా వచ్చి
వచ్చి ఏసుకెళ్ళి వచ్చి ఏషియా వచ్చి అంత పరలోకానికి వచ్చేయండి. ఇప్పుడు మనం ఉన్నాం లైన్లో, వాళ్ళంతా వేరే, మనం ఏసీ షట్రకు వచ్చినాడు, షట్రకు అన్నాడు. ఏంది నా పరిస్థితి? వచ్చేయాలంటే నేను కూడా ఏదో ఒకటి చేసి ఉండాలి కదా. ఊరికేనా ఏం జగన్ రండి అనే దానికి లోటస్ పండ్లకి ఏం చేసావు? ఎన్ని రోజులు నా కాడి మోసావు? నీకు ఇచ్చింది 60 సంవత్సరాలు. 60లో నిద్ర సగం వేసుకోండి. 12 గంటల నిద్ర 60లో సగం పోతే ఎంత? సగటు మనుషుని ఆయుష్కాలం భారతదేశంలో 60లో సగం 30 పోయింది. 30లో బాల్యం 12 పోయింది. ఇంక మిగిలింది ఎంత? 30లో 12 పోతే 18. 18లో సగం 18 సగం అంటే ఎంత? 9 2 18. అంటే సగం నీకు సగం దేవునికి ఇస్తే దేవుడు ఒప్పుకుంటాడా? నాకంటే ఎక్కువ ఎవరిని ప్రేమించిన వాడు నాకు పాత్రుడు. అంటే ఈయనకి కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట. అంటే 10 ఏళ్ళు దేవుడికి ఇవ్వాలి. నువ్వు నీ జీవితంలో 10 సంవత్సరాల్లో టోటల్గా దేవునికి ఇచ్చి ఉండాలా. 10 సంవత్సరాలు అంటే ఇంటూ 10 సంవత్సరాలు అంటే ఎన్ని వస్తుంది? 4 ఏళ్ళ 5 ఏళ్ళ? 10 సంవత్సరాలకి ఎన్ని రోజులు? 365 ఇంటూ 10 వేసేయండి, కనపడిపోతుంది చూడండి. 365 ఇంటూ 10 ఎన్ని సంవత్సరాలు ఇచ్చింది? 3650 రోజులు, అంతేనా? 3600. ఇన్ని రోజులు నువ్వు దేవునిలో ఒక హెజ్కేల్ మాదిరి, ఒక ఏషియా మాదిరి కాకుండా వాళ్ళకి అలా ఇచ్చాడు. నీకేమి ఇచ్చాడంటే నువ్వు సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి మనకిచ్చింది ఇది. ఎంతవరకు వెళ్ళాము, ఎంతవరకు సంపాదించాం లెక్క. నీ కోడి గుడ్డు పెట్టకపోతే గమ్మునుంటావా? పట్టుకొని ఏం చేస్తావు? పెట్టుకోండి కోసేడువేనా? నువ్వు వేసుకున్న చెట్టు కాయలు కాకపోతే ఏం చేస్తావు? నువ్వు కూడా ఫలించకపోతే దేవుడు ఏం చేస్తాడు? ఫలిస్తావా? పరలోకం పోతావు. ఫలించవా? పాతాళం పోతావు. ఏం చేస్తావు? నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఏమి ఇక్కడ ఏమండి చుట్టపు సూపులు అక్కడ ఏమి ఉండవు. మా బంధువు కదా, మా కులపోడు కదా, కాంటాక్ట్ ఈయనకి ఇద్దాము, పరలోకం ఇద్దాం, ఎన్ని ఉండవాడా? ఇట అట, దేవుడా దెయ్యమా, చేసావా లేదా? ఇకనైనా కళ్ళు తెరుచుకోండి, చేయవలసిన పనులు చేయండి. ఈ లోకం మీకు సూర్యుని కింద జరుగునంతయు సొలొమోనుకి ఎలా కనపడింది? 10 సంవత్సరాలు దేవునికి మీ జీవితంలో కనపడి ఉండాలి. మరలా చెప్తున్నాను, 10 సంవత్సరములు అనగా 10 ఇంటూ 365 రోజులు. ఎన్ని సంవత్సరాలు? ఎన్ని రోజులు? 3650 రోజులు దేవునికి కరెక్ట్గా కనపడాలి. నాకు 45 ఇప్పుడు, నాకు 45 దాటే. అన్నీ బాగుంటే 60 వరకు ఉంటాను. నా జీవితంలో లెక్కేసుకుంటున్నాను, ఏ రోజు దేవుని కోసం పనిచేశాను సరిగ్గా, ఏ రోజు దేవుని కోసం పని చేయలేదు. ఎక్కువ పని చెయ్యని రోజులే కనపడుతున్నాయి. దేవా, ఈ రాత్రికాలం నేను కానీ ప్రాణం వదిలితే నేను పాతాళం పోతానేమో ప్రభా, దయచేసి నాకు ఆయుష్ ఇస్తే నేను చేయవలసిన పనులు చేయడానికి నాకు అవకాశం ఇచ్చే ఆయుష్ ఏంటి ప్రభా అని ప్రార్థన చేసుకుంటానండి. నేను ఒకవేళ ఈ రాత్రి నా ప్రాణం పోతే, రేపు నా ప్రాణం పోతే ఏంటి నా పరిస్థితి? నేనేమైపోతాను? ప్రాణము పోతే నేనేమైపోతాను? అందుకే నా ప్రాణం కానీ నాకుంటే ప్రభా, రేపు పులివెందులు వెళ్ళిపోతాను ప్రభా. జ్వరం కదా, జ్వరం వచ్చినా పోతాను ప్రభా. సరే, రాత్రికి మళ్ళా సువార్తకు పోతాను ప్రభా. రేపు సువార్త ప్రభా, మొన్నాడు సువార్త. ఎందుకంటే ఈ 15 ఏళ్ళు సువార్త ప్రకటించి ప్రాణం పోగొట్టుకుంటాను. అంటే అవకాశాన్ని ఏం చేస్తున్నాను? ఉపయోగించుకోవాలండి. చచ్చిపోతే ఏం జరుగుతుందో తెలుసుకున్నాను కనుక భయపడుతున్నాను. మీరు చాలామంది నేను చచ్చిపోతాను అంటదామె. దేనికమ్మా నువ్వు చచ్చేది? దేనికి చచ్చావు నువ్వు? సువార్త చేయలేక? దేనికి చచ్చావు నువ్వు? నేను చచ్చిపోతే బాగుంటుంది, దరిద్రం పోతుందంట. నేనైతే ఎందుకు భూమి మీద భారం? పండని చెట్టు దేనికి? కాయ కాయడం లేదు, నీరు ఎరువు అంతా పెడతానే ఉన్నాం, తింటానే ఉన్నది, కానీ కాయలు మాత్రం. కాయలు కాయని చెట్టు ఎందుకండి? ఫలించాలా? 1 సంవత్సరం కాకపోతే ఇంకొక సంవత్సరం
నరికిరు అన్నాడు. ప్రభా ప్రభా ప్రభు ప్రభా ఒక్క సంవత్సరం నీళ్లు ఎరువు వేసి చూస్తాను ప్రభా, ఒక సంవత్సరం అవకాశం అన్నాడా? ఒక సంవత్సరం అవకాశం, తోటమాలి నీకు కాయకపోయిందా ఏం చేస్తాను? కొట్టేస్తాను. ఒక సంవత్సరం అవకాశం ప్రభా, మరలా సంవత్సరం కాయల, ఏం చేయాలి ఇప్పుడు చెట్టును? ఏమిటి చెట్టుకు సంవత్సరం? నీకు నాకు ఎన్ని సంవత్సరాలు? నీకు నాకు ఎన్ని సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు? మనం ఫలించకపోయిన అవకాశం ఇస్తానే ఉన్నాడా? అవకాశాన్ని ఉపయోగించుకుంటే నిత్య ఆయుష్, అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే నిత్య నరకం. నరకం నుంచి తప్పించుకోవాలని కోరుకుంటున్నాను. అందరికి వందనాలు, సెలవు. దేవుని చిత్తం అయితే మరలా వస్తా, రాలేదా ఆడి నుంచి మీకోసం చూస్తూ ఉంటా. అందరికి వందనాలు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఇంతవరకు తోడుగా ఉంటూ మంచి సంగతులు మాకు అందించినందుకు కృతజ్ఞతలు. అందుకున్న ప్రతి ఒక్కరూ నీ వాక్యం ద్వారా మిమ్మల్ని అందుకునే దానికి సహాయం చేయండి, సన్నిధి తోడుగా నిడగా ఉంచండి. ఇదిగో తండ్రి, నీ పిల్లలకు ఎలా బ్రతికితే పరలోకము, ఎలా జీవిస్తే పరలోకము తెలియజేయమన్నావు. నేను తెలియజేశాను నాయన. మేమందరం కలిసిమెలిసి చక్కగా నీ స్వార్థ పనిలో ఉండడానికి సహాయం చేయండి. మరి ఈ ప్రాంతంలో తండ్రి నీ బిడ్డను నిలవబెట్టుకున్నావు. యేసుపన్న దేవుని పనిలో చక్కగా ఉంటున్నాడు ప్రభువా. తండ్రి, నీ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. సమయోచితమైన జ్ఞానంతో ముందుకు వెళ్ళడానికి మీ కృపను అనుగ్రహించండి. నీ వాక్యంతో ఎంతోమంది నీ వైపు నడిపించడానికి మీ కృపను అనుగ్రహించండి. మీ సన్నిధి తోడుగా నీడగా ఉంచమని వేడుకుంటూ, కోరుకుంటూ, సమస్తమైన ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ, ఎవరైతే విన్నారో తండ్రి వాక్యాన్ని చక్కగా వారి హృదయంలో నీ వాక్యాన్ని నీరుగట్టి ఫలింపజేయమని వేడుకుంటూ, కోరుకుంటూ, తండ్రి ఈ సంఘం ద్వారా ఎంతోమంది నీ మాటలు విని బాగుపడడానికి సహాయం చేయమని వేడుకుంటూ, కోరుకుంటూ, సమస్తమైన ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ, మీ చిత్తమైతే మరొకసారి తండ్రి నీ పిల్లలతో కలిసి నీ వాక్యాన్ని పంచుకునే భాగ్యాన్ని ప్రసాదించమని, సన్నిధి తోడుగా నడగా ఉంచమని వేడుకుంటూ, ఇచ్చిన సహవాసాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ, నీ దాసులను బట్టి, విశ్వాసులను బట్టి, అందరిని బట్టి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ, మరలా తండ్రి కడపలో సాయంత్రం జరగబోయే కార్యక్రమంలో తోడుగా ఉండి మంచి సంగతులు అందించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మంచిదండి. మరి ఇంతవరకు భక్తుల జీవితాల్లో ఉన్నటువంటి వాస్తవాలను చూపిస్తూ, నేడు మన భక్తి జీవితం ఎలా ఉంది, ఎలా ఉంటే మనం పరలోకం చేరతాం అనే విషయాలు మరొకసారి మనందరికి గుర్తు చేసి, దేవుని వాక్యంలో ఇంతవరకు మనల్ని అందరినీ నడిపించినటువంటి దైవజనులకు సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారి మీ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రేమన దేవుని వల్లారా, ఇలాంటి కార్యక్రమాలు ప్రతి నెల జరిగించడానికి మీ యొక్క ప్రార్థన అవసరత ఎంతైనా అవసరం ఉంది. కనుక ప్రతిదినం అనుదినం మీ ప్రార్థనలో ఈ యొక్క సంఘ పరిచర్య గురించి, కార్యక్రమాల గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. క్రైస్ట్ చర్చ్ పులివెందుల అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్లో మన యొక్క ప్రోగ్రామ్స్, పాటలు కానివ్వండి, వాక్యాలు కానివ్వండి, అన్నీ కూడా ఆ ఛానల్లో మీకు లభ్యమవుతాయి. కనుక ఛానల్ని సందర్శించి అందులో ఉన్నటువంటి దేవుని మాటలు వింటూ ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరుచుకోవాల్సిందిగా కోరుచున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమానికి అడిగిన వెంటనే సమయాన్ని ఇచ్చి చక్కగా దేవుని మాటలు ఇప్పటివరకు అందించినటువంటి దైవజనులు, పెద్దలు, గౌరవనీయులు షడ్రక్ రాజు గారికి మరి ప్రత్యేకమైన వందనాలు సంఘం నుంచి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా పలు ప్రాంతాల నుంచి ఎల్దుర్తి, ఎర్రగుంట్ల, కడప, ఇంకా చాలా ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నారు, రాజీవ్ కాలనీ. మరి మా యొక్క మనవిని మన్నించి మీరందరూ కూడా రావటం మాకు ఎంతో ఆనందకరం. మీ అందరికీ కూడా సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రేమణ దేవుని వర్లరా, మరి సమయంలో చివరిగా ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఈ కార్యక్రమానికి కష్టపడి పనిచేశారు చాలామంది పిల్లలు. ఉదయం ఏగుజావుని లేచి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర పనులన్నీ పక్కన పెట్టేసి ముందుగా వచ్చి దేవుని యొక్క కార్యక్రమంలో పాల్గొని వంట కార్యక్రమం, క్లీనింగు ఇవన్నీ కూడా చేశారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి బియ్యం ప్యాకెట్ కూడా తెచ్చారు.
కొందరు వారికి తగిన సహాయాన్ని అందించారు. వారందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సన్మానమా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములు. ఈ పరిచర్యలో మమ్మల్ని అందరినీ నిలువబెట్టి మీరు వాడుకున్న విధానమును బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు. తండ్రి, మా ఆత్మలకు అవసరమైనటువంటి ఎన్నో విలువైన సంగతులు మీ వాక్యములో నుంచి ఇంతవరకు తండ్రి మాట్లాడారు. అందును బట్టి కృతజ్ఞతలు. చేరి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. వీరందరి కుటుంబాలలో శాంతి, నెమ్మది, సమాధానము, ఐక్యత, ప్రేమను మీరు నింపండి. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారి అవసరతలు, అక్కర్లు మీకు తెలుసు తండ్రి. మీ చిత్తానుసారమైన ప్రతి అవసరతను, అక్కర్ను తీర్చండి. ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి తండ్రి. ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎందరైతే సహాయాన్ని ఇచ్చారో, సహాయపడ్డారో, ఎందరైతే తండ్రి కష్టపడి పనిచేశారో వారందరినీ, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వీరందరికీ మంచి ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని దయచేయండి. మరలా నెక్స్ట్ మాసం తండ్రి ఇలాంటి కార్యక్రమం చేసి అనేకులకు మీ వాక్యాన్ని అందించే భాగ్యాన్ని, జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని కోరుకుంటున్నాం. చేస్తున్న పరిచర్య అంతటిని దీవించండి. మరి కడప ప్రాంతంలో మీ కుమారుడు షడ్రగ్ గారు చేస్తున్నటువంటి మీ పరిచర్యను జ్ఞాపకం చేసుకోనండి. కుటుంబాన్ని, బిడ్డలను, సంఘాన్ని, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిడ్డలందరినీ, వీరి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. మీ యొక్క నామ మహిమార్థమై ఈ కార్యక్రమాన్ని జరిగించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా తండ్రి మీ నామానికి మహిమకర్మగా జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, బిడ్డలు తిరిగి వెళుతుండగా క్షేమంగా వారి ప్రాంతాలకు చేరినట్లు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వసృష్టికి కారణభూతుడైనటువంటి కన్న తండ్రి ప్రేమయు, మనందరి ఆత్మలకు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి సదాకాలం మనందరికీ తోడయండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. సన్మానం, మంచి వాక్యాన్ని అందించారు గనుక శాల్వా గప్పి మరి దండతో సత్కరించవలసిందిగా కోరుచు. లింగారెడ్డి గారు, మిగిలిన కమిటీ సభ్యులు, యవనస్తులు రావాలి. చిన్న రండి, పురుషులు వచ్చి అక్కడే పూలదండ. లేడీస్ అంతా రావాలి, స్త్రీల సమాజం వారు శాల్వ కప్పాలి. అమ్మా రండి, తబిత ఏమా రండి, అమ్మ ధరణి రండి, అమ్మగారు రండి, మాణిక్యమ్మ. అయ్యగారు మంచి మాటలు చెప్పారు, మంచి వర్తమానం. మనందరినీ విశ్వాసంలో పురిగొల్పే మాటలు. నిజమే, మనము దేవునికి ఇచ్చే సమయం చాలా తక్కువ ఇస్తున్నాం. ఈరోజు సెమినార్ అయ్యగారు వచ్చి కూర్చున్నారు, 1.5 గంట సేపు ఎదురు చూస్తున్నారు. ఎవరి కోసం? మనందరి కోసం. దేనికంటే మనకు దేవుని మాటలు అందించాలని. చాలా వెనుకబడి ఉన్నాము. రేపు ఆదివారం నుంచి స్టార్ట్, 9 గంటలకు స్టార్ట్. పాటలు పాడాలంటే చాలా మంది మోమాట పడుతున్నారు. ఏది ఏమైనా దేవునికి దూరం అయిపోతున్నాము. రోజు రోజుకు దగ్గర అవ్వాల్సింది. ఆదివారము 9 గంటలకే స్టార్ట్ అవుతుంది. యేషబాయ్ గారు 10 నిమిషాలు ఇటు అటు వస్తాడు. మనం వచ్చి ప్రార్థన చేసుకుని ప్రార్థన, పాట ప్రార్థన, ఈ పనిలో మనం ఉండాలి. అయ్యగారు వచ్చి కూర్చున్న గంట, అర్ధ గంట, గంటన్నరకు మనం అంత లేటుగా వస్తున్నాం. కాబట్టి మనల్ని మనం చెక్ చేసుకుందాము, మన ఆత్మీయ జీవితాన్ని. దేవుడు మనకు అవసరమైన మాటలు అందించాడు, మనల్ని హెచ్చరించాడు. పాట పాడే విషయంలో మనం సిగ్గుపడుతున్నాం, ప్రార్థన చేయని సిగ్గుపడుతున్నాం. అందరూ ఉన్నారు, తప్పులు పోతాయేమో, ప్రార్థన చేస్తే పాట పాడితే సరిగా రాక నవ్వుతారేమో, ఎగతాళి చేస్తారో మన సందేహంలో ఉన్నాం. ఇంకా పెద్ద పెద్ద మీటింగ్స్లలో ఇంకా ఎక్కువ పని చేయాలంటే ఇబ్బంది. కాబట్టి నేర్చుకోవడానికి చక్కటి అవకాశము. ఆదివారం ఉదయం 9 గంటలకే స్టార్ట్ అవుతుంది. 9 గంటలకే స్టార్ట్ అవుతుంది. నేను వస్తాను. అన్న ఒక 10 నిమిషాలు ఇటు వచ్చిన ప్రారంభ ప్రార్థన చేద్దాం. పాట ప్రార్థన అందరికీ రావాలి, అందరూ పాడాలి. దయచేసి మన్నించండి, ఈ విషయం చెప్తున్నానని మనం హెచ్చరించుకుందాం. ముందుకు సాగుదాం దేవుని పనిలో. స్త్రీలందరూ రావాలి. శాలువతో సన్మానం అయ్యగారికి. రండమ్మా తొందరగా. మా తబిత రండి, అమ్మా రానమ్మ రండి, అమ్మా అంకాలమ్మ దావాలి, అమ్మా భారతి
రండి రండి అమ్మా. అమ్మా అక్క రండి అమ్మా, సరళమ్మ. అయ్యా ఇటు రండి సెంటర్కి. ఏమా అక్క రండి అమ్మా, రండి స్త్రీలు రండి అమ్మా. అమ్మా మేరీ రండి. ఇదో పురుషులు వారు వస్తుంది, నాకు వస్తుంది. పురుషులు రావాలి. అనే రండి, అంకల్ అనే రా. దండ అన్న వాళ్ళు ఇక్కడ 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 ఇద్దరు. అనే రవీణ రండి, సురేష్ అన్న రండి, రండి పర్లేదు. ఫోటో అమ్మా. అమ్మ స్త్రీలంతా కప్పండి, షాలో కప్పండి అయ్యగారికి. అందరు చేపలు కూర్చుండగా. అక్కడ ఫోటో అనే అదా. ఓకేనా అమ్మా? లేడీస్ అంతా రండి, గ్రూప్ ఫోటో లాస్ట్. ఒక్క నిమిషం టక్కున స్పీడ్గా. అమ్మా రండి రండి మీరు కూడా. అమ్మా మేరమ్మా రండి, ఒక గ్రూప్ ఫోటో అమ్మా. రండి రండి అంతా. అమ్మా రావాలి కూర్చున్న వాళ్ళు. ఐశ్వర్యులు లేలేకనే ఉన్నారు వీళ్ళు. మా లైన్ నిలబడాలి, సెమీ సర్కిల్ లాగా ఒక తర్వాత నిలబడాలి. ఈ పక్క కూడా ఇంటికి సరుచుకోవాలి. ఎందుకంటే కనిపించరు, అందరు కనిపించాలి. లైన్ కండి సరుచుకోండి ఒక తర్వాత ఒక్క లైన్ ఉండాలి. అందరూ ఒక్క లైన్ ముందుకు రండి. పురుషులు అంటే ఇవ్వైపోయింది. పురుషులు ఒకటి